నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే ఆగస్టు 12వ తారీఖు రాబో సూర్యగ్రహణం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు తులారాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ తులారాశి వారికి ఎలాంటి పరిస్థితులు వస్తాయంటారు? ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. అయితే తులారాశి వారికి దశమంలో గ్రహణం పడుతుంది, దశమ లాభాల మధ్యలో పడుతుంది చెప్పాలంటే. కాబట్టి మంచిదే. అంటే కొన్ని రాసులకి మంచి కూడా చేస్తాడు గ్రహణం. అయితే చెడు చేస్తారని కాదు, అక్కడ జాగ్రత్తగా ఉండాలని. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ తులారాశి వారికి దశమ గ్రహణం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కెరీర్ పరంగా గ్రోత్ ఇస్తుంది. కెరీర్లో ఉండే ఏవైతే మన ప్రమోషన్స్ ఉంటాయో, గ్రోత్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇస్తుంది. అయితే ఎప్పుడు కూడా గ్రహణం అనగానే మనం భయపడుతూ ఉంటాం. భయపడడానికి కాదు గ్రహణం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగాను అన్ని విధాల అంటే కర్మలు తొలగించుకోవడానికి గ్రహణం చెప్పాలంటే. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాంటిది. అయితే వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు తెచ్చుకోవడానికి, ఉద్యోగంలో ఎదగడానికి, ప్రమోషన్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే గ్రహణంలో ఇంకా ఏ గ్రహాలు ఇన్వాల్వ్ అయ్యేందుకు కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి చూస్తే ప్రజెంట్ 9వ స్థానంలో మనకి గ్రహణ సమయానికి బుధుడు కుజుడు ఉంటారు, అండ్ శుక్రుడు 12లో ఉంటాడు. దీంతో పాటు బుధుడు గ్రహణంలో ఇన్వాల్వ్మెంట్ కూడా వస్తుంది అక్కడ. సో బుధుడు ఇన్వాల్వ్మెంట్ వస్తున్నందుకు ఏంటంటే ఒక 41 రోజులు ఉంటుందండి ఎప్పుడు కూడా గ్రహణ ప్రభావం అనేది. ఈ 41 డేస్ కూడా అంటే మండల కాలం కూడా వీళ్ళు పర్టికులర్గా తండ్రి గారి ఆరోగ్యము, తండ్రి గారి ఆస్తి విషయాల్లోని, వీళ్ళు ఏదైనా ఖర్చు చేసే విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే 3 and 6th లార్డ్ అయిన గురువు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు అక్కడ. కాబట్టి ఏదైనా అగ్రిమెంట్ చేస్తున్నాము, లేదా అన్నదమ్ములతో నాకు చెల్లెలతో ఏదైనా మాట్లాడుతున్నాము, లేదా అప్పు ఇప్పిస్తున్నాము, అప్పు తీసుకుంటున్నాము, ఎవరికైనా అప్పిస్తున్నాము తీసుకుంటున్నా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6th లార్డ్ కదా, 6,000 అనేది డైలీ లైఫ్ని సూచిస్తూ ఉంటుంది. సో డైలీ లైఫ్ కారకుడు వెళ్ళి గ్రహణ సమయంలో పడ్డాడు. పేరుకు మాత్రం దశమంలో గ్రహణం పడడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఎప్పటి నుంచో ఉద్యోగాలు వెతుకుతున్నాము, లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాము, జనరల్గా వేరే ప్లేసెస్కి వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది బాగుంటుంది. ఎందుకంటే 12వ అధిపతి కనెక్ట్ అయ్యాడుగా. అవును. కాకపోతే ఎంతైనా 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఈ విదేశాలకు వెళ్ళే విషయము, లేదా బిజినెస్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా ఈ రవిచంద్రులు కలయికతో వచ్చే గ్రహణం కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం, అత్తగారు ఆరోగ్య విషయాల పట్ల కించిత్ జాగ్రత్త పడితే సరిపోతుంది. ఎన్నాళ్ళ పాటు ఈ పరిస్థితి? 40 days, 41 days ఉంటుందండి. మనకి 12వ తేదీ గ్రహణం పడుతుంది కదా, 12వ తేదీ నుంచి ఒక 40 days అనుకోండి సూర్యగ్రహణం. మళ్ళీ మనకు 15 రోజుల తర్వాత మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ గ్రహణం మనకి ఇండియాలో అయితే కనబడదు. ఎందుకంటే రాత్రి 9:15 ఆ ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది, కొన్ని ప్రాంతాల్లో 11 గంటల ప్రారంభమవుతుంది, కొన్ని విదేశాల్లో ఉంది, స్పెయిన్, USA ఇట్లాంటి ప్రదేశాల్లో ఉంది. అయితే అక్కడ ఉండే ప్రజలకి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి దీని ప్రభావం ఉంటుంది. ఇది గ్రహణ ప్రభావం. వాళ్ళు ఏం చేసుకోవాలి గురుగారు? జపం. ముఖ్యంగా వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి. తులవారు దుర్గా ఆరాధన ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది వీరికి. గ్రహణ సమయంలో అయితే మంచిది అంటారు. ఇంకా గ్రహణ సమయంలోనే చేసుకోవాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ టైం అనేటువంటిది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, ఆ 2 hours ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఇంటికి వచ్చి ఎన్ని పేపర్లు రాస్తే ఏం లాభం? అవును, ఆ సమయంలో రాయాలి కదా మీరు. ఆ సమయంలో రాసే రాత మీ రాతను మారుస్తుంది. మీరు కరెక్ట్ రావచ్చు చెప్పలేము కలెక్టర్ ఎగ్జామ్ రాస్తే. సో అట్లా అనమాట. సో తప్పకుండా గురుగారు, వీళ్ళు ఏమైనా పరిహారం చేసుకోవాలంటారా? పరిహారాలు అంటే ఎప్పుడు కూడా అండి, ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వాళ్ళు చేయాలి. అంటే ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అందులో నెయ్యి, ఆవు నెయ్యి పెట్టడం, బియ్యము, మినుములు, ఉలవలు, పెసలు, శనగలు ఇవి దానంగా ఇవ్వాలి. అంటే ఏ రాశి వారికి ప్రభావం ఉందో? మనకి తులారాశి వారికి ఉందా? తులవారికి లేదు, కానీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈ దానం ఇవ్వచ్చు. వేరే రాశుల వారు ఎవరైనా అని చెప్తున్నారు. తులవారికి అయితే అక్కర్లేదు నన్ను అడుగుతారు. ఓకే, తప్పకుండా. సో విన్నారు కదా, తులారాశి గురించి అయితే గురుగారు చాలా విషయాలు తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.